హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లాంగ్ టైం నుంచి పనిచేస్తున్న ఏ యాప్ గురించి యాప్ గురించి చెప్పుకోబోతున్నాం. సో ఈ యాప్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి పర్సనల్లీ మెసేజ్ చేయండి. వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ యొక్క యాప్ లింక్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పేసి కొన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి మనకు చూపిస్తున్నారు. స్నాప్డ్రాగన్ ఏ అని చెప్పేసి, స్నాప్డ్రాగన్ పార్ట్ 1 అని చెప్పేసి ఇలా చాలా రకాల ప్రోడక్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో సింపుల్గా మీరు ఇందులో ఏదైనా ప్రోడక్ట్ని కొనాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెంటల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనం చూసుకోవచ్చు. సో మీరు ఈ ప్లాన్ని కొనాలి అనుకుంటే సింపుల్గా రెంటల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ప్లాన్ మీరు సింపుల్గా కొనేవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ 688 రూపీస్ ప్లాన్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో ఈ ప్లాన్ మనం కొన్నామంటే 42 డేస్ సైకిల్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి మనకు 35 రూపీస్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి 1470 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఇంకో ప్లాన్ చూసుకోవచ్చు 2580 రూపీస్ ప్లాన్ అనేది. సో ఇది 48 డేస్ అనేది సైకిల్ రన్ అవ్వడం జరుగుతుంది. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి మనకి 134 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా 6432 రూపీస్ అనేది ఓవరాల్గా రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు 6150కి ఒక ప్లాన్ ఉంది. సో ఇది కూడా 52 డేస్ రన్ అవుతుంది. సో ఈ విధంగా చాలా రకాల ప్లాన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిలో మీకు ఏ ప్లాన్ నచ్చితే మీరు ఆ ప్లాన్ చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రోడక్ట్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు మనం రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్గా 688 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కనిపిస్తున్న పేమెంట్ ఛానల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కనిపిస్తున్న రీఛార్జ్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్ అని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో నేను ఎప్పటిలాగే ఫోన్పే మీద క్లిక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సింపుల్గా మీరు ఫోన్పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న యూపీఐ ఐడికి వాళ్ళేమో మనీ సెండ్ చేయమని చెప్తున్నారు. సో మీరు ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్పే హిస్టరీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ యూటీఆర్ కోడ్ అనేది. సో మీ ట్రాన్సాక్షన్ యొక్క యూటీఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది కాబట్టి దీన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన వెంటనే మనకి ఈ యాప్లో ఈ విధంగా ఓపెన్ అయి ఉంటుంది. సో ఇక్కడ యూటీఆర్ కోడ్ అనేది ఎంటర్ చేయమని వాళ్ళు చెప్తున్నారు. సో మీరు సింపుల్గా ఇక్కడ మీ యొక్క యూటీఆర్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పి ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి సబ్సిడీస్ రూపంలో మనీ బోనస్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సబ్సిడీస్ అని చెప్పేసి. మీరు ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకో ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే మీకు 100 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకో ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే మీకు 150 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఒక వీక్లో 4 మెంబర్స్ని ఇన్వైట్ చేసి సబ్సిడీ బోనస్ అనేది తీసుకోవచ్చు. సో మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి మీరు ఇక్కడ కనిపిస్తున్న టీమ్ అనే ఆప్షన్లోకి వెళ్తే అక్కడ మీ యొక్క రెఫరల్ కోడ్ కనిపిస్తుంది. సో ఆ రెఫరల్ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మై అనే సెక్షన్లో కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఆర్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క డైలీ ఇన్కమ్ని రిసీవ్ చేసుకోవచ్చు. మీ యొక్క డైలీ ఇన్కమ్ని మీరు రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న గెట్ ఇన్కమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆ మనీ అనేది ఈ విధంగా మీ వ్యాలెట్లోకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ అని వచ్చింది. సో ఈ విధంగా మీరు మీ డైలీ ఇన్కమ్ని డైలీ రిసీవ్ చేసుకోవచ్చు.
సో అదేవిధంగా మనం ఈ యాప్కి మన బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న అకౌంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్లో ఏ విధంగా మీ డీటెయిల్స్ ఉంటుందో సేమ్ మీరు అదే విధంగా ఫిలప్ చేయమని అడుగుతుంది. సో ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఈ యాప్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు డిపాజిట్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనీ అనేది డిపాజిట్ చేసి ఇక్కడ డైలీ 1% ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకోవచ్చు. సో దాన్ని మళ్ళీ మీరు డిపాజిట్ అవుట్ అని కొడితే ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత మీరు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. బోనస్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి కంపెనీ వాళ్ళు ఏదైనా కోడ్ని షేర్ చేస్తే మీరు ఆ కోడ్ని అక్కడ రిడీమ్ చేసుకొని ఆ కోడ్కి ఉన్న బోనస్ని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కస్టమర్ కేర్కి మెసేజ్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ రికార్డ్ అనే ఆప్షన్లో మనం డైలీ ఏ విధంగా మన బ్యాలెన్స్లో మన యొక్క మనీ అనేది మనకు రిసీవ్ అవుతుందో చూసుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం విత్డ్రాల్ అనే సెక్షన్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పటివరకు నేను ఎంతైతే మనీ విత్డ్రాల్ పెట్టానో మొత్తం డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. సో యాప్ అనేది జెన్యూన్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టాను అండ్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి నాకు యాప్ యొక్క లింక్ కోసం మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.